ఒక అభ్యర్థి నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఈ గెలుపు యొక్క గిఫ్ట్ సోనియా గాంధీ గారికి ఇస్తాను అని చెప్పేసి ఒక అభ్యర్థి చెప్పింది. ఎవరి ఓట్లు, ఎవరి ఎన్నిక, ఎవరికి గిఫ్ట్? ఘంటాపదంగా ఈ వేదిక నుంచి ప్రసన్న హరికృష్ణ చెప్తుంటూ మీరందరూ ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే ఈ గెలుపు తాలూకు గిఫ్ట్ ఈ 4 జిల్లాల పట్టభద్రులకే అంకితం అని చెప్పి చెప్తాను. మరొకసారి ఇంకొక అభ్యర్థి చెప్తా ఉంటాడు, నాకు ఓటు వేసి గెలిపిస్తే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ద రెడ్డిస్. ఆ వ్యక్తి ఈ గెలుపు బీసీల గెలుపు అంటాడు. ఓటర్లు ఎవరు, ఓటు వేసేది ఎవరు, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలుపు అని చెప్తున్నాను. ఎటు వెళ్తుంది సమాజం? దయచేసి ఆలోచన చేయండి ఒకసారి. అఫ్ కోర్స్ భారతదేశం లోపల ఒక కులం అనేది జన్మతః వస్తుంది. మనం మారకపోవచ్చు. బట్ నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. దయచేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతా ఉన్నా, ఇంకా మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొమ్మలను నా బొమ్మతో పక్కన పెట్టి దయచేసి ఒకసారి చూడండి. ఎవరు ఈ పదవికి ఫిట్